సో పేషెంట్‌కి డిస్క్ వల్ల నడుం నొప్పి, నడుంతో పాటు ఇది మొత్తం లెఫ్ట్ కాలు లాగుతున్నట్టు తెలుస్తుంది. తిమ్మిరి కూడా ఉంది. సో ఎంఆర్ఐలో L5S1లో ఒక చిన్న డిస్క్ ఉంది. డిస్క్ కంప్రెషన్ వల్లనే ఇది సియాటికా లాగే నొప్పి తెలుస్తుంది. సో పేషెంట్‌కి రెడ్ ఫ్లాగ్స్ లేకపోతే, రెడ్ ఫ్లాగ్స్ మీనింగ్ యూరిన్ మోషన్ కంట్రోల్‌లో లేకపోతే, ఇంకా కాల్లో వీక్‌నెస్ ఉంటే తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి. ఈ రెడ్ ఫ్లాగ్స్ లేకపోతే సర్జరీకి అవసరం లేదు. నా దగ్గర ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఉంది. సో ఇంజెక్షన్స్ లో ఏ నర్వ్ లో కంప్రెషన్ ఉంది ఈ మషీన్ లో చూస్తూ క్లీన్ చేస్తాము. ఓకే, సో ఇది చేస్తున్నాను. షూట్. నర్వ్ దొరికింది, కొంచెం లాగట్టినట్టు తెలుస్తుంది సార్. ఓకేనా? లైవ్ లైవ్ లైవ్. ఓకే, నో వెసల్, లైవ్. ఇది డై కన్ఫర్మేషన్ కోసం, కరెక్ట్ నర్వ్ దగ్గర ఉన్నానా లేదా దానికోసం. ఓకే, ఇది నర్వ్. ఓకే, షూట్. సార్ ఒక ఇంజెక్షన్ అయిపోయింది. ఇది కాల్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ చాపండి, మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. లేటర్ అయిపోయింది సార్. ఓకే, కొంచెం లాగినట్టు తెలుస్తుంది సార్. ఓకేనా? ఓకే, మీకు ఇది బ్లాక్ తెలుస్తుంది కదా, ఇది నా డై. ఓకేనా? సో కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాను. సో ఇది సియామ్ మెషిన్. ఈ మెషిన్ లో వేరే వేరే యాంగిల్ చూడాలి. ఓకే, లైవ్, మళ్ళీ లైవ్. సార్ లాగినట్టు తెలుస్తుందా? ఓకే ఓకే, అయిపోయింది సార్. ఒక్క నిమిషం. అంతే సార్. ఈ రెండు కాలు ఫోల్డ్ చేయండి, చాపండి, మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు తగ్గింది కదా చేసినప్పుడు నొప్పి? ఇప్పుడు కూడా ఉందా? మీ బాగానే ఉన్నారు కదా సార్? ఓకే, రెండు ప్లాస్టర్స్ ఉన్నాయి, సాయంత్రం తీసేయండి సార్. ఓకే, ఈ రోజుకి డ్రైవింగ్ చేయకూడదు, రేపు నుంచి డ్రైవింగ్లో ప్రాబ్లం లేదు. సరే సార్? హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను ఈ కాస్ట్యూమ్లో ఉన్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈపీఎన్ హాస్పిటల్లో ఉన్నాను అనమాట. సో ఎవ్రీ వీడియోలో కూడా క్లయింట్తో మాట్లాడి లైవ్లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఇక్కడ డాక్టర్స్ ఎలా రెక్టిఫై చేస్తున్నారో కూడా సుమన్ టీవీ ద్వారా చూపిస్తున్నాము. మోకాళ్ళ సమస్యలకు కావచ్చు, సయాటికా. మెయిన్గా ఏంటంటే ఈరోజు ఒక క్లయింట్ ఉన్నారండి. సో ఆ క్లయింట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు లైవ్లో అయితే మేము చూసాము, బట్ ఆ వీడియో ఈరోజు మీకు కూడా చూపించాలనుకుంటున్నాం. రైట్ నౌ నాతో పాటు ఇంట్రడక్షన్ అవసరం లేదు, మీనల్ చంద్ర మ్యామ్. సో రీసెంట్ టైమ్స్లో చాలామంది చాలా పాజిటివ్గా కమెంట్స్ పెడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఒక వీడియో చూసిన తర్వాత రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది, ఎందుకంటే క్లయింట్తో మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు సయాటికా ప్రాబ్లం గురించి ఒక పేషెంట్ అయితే ఇక్కడ ఇపియాన్కి రావడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా ఎలా ఇస్తున్నారు ఏంటనేది ఈరోజు మన వీడియోలో మీనల్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. యా, నమస్తే. సో తెలుగు అయితే చాలా బాగా వస్తుంది. అండ్ క్లయింట్స్తో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అంతా తెలుగులోనే మాట్లాడారు. ఇక్కడ సూర్యాపేట నుంచి వస్తున్నారు, ఇక్కడ దగ్గర దగ్గర చాలా ఏరియాస్ నుంచి వస్తున్నారు, అందరితో తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో ఈరోజు పేషెంట్ చూసాము. సో ఈ ప్రాసెస్ కూడా ఒకసారి మనం లైవ్లో సుమన్ టీవీ ఆడియన్స్కి చెప్దాము. సో ఇప్పుడు చూసిన పేషెంట్ అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఏ సమస్యతో మీతో మాట్లాడడం జరిగింది? సో ఈ పేషెంట్కి నడం నొప్పి అండ్ నడంతో పాటు కాలు నొప్పి, లెఫ్ట్ కాల్కి నొప్పి స్టార్ట్ అయింది. దిస్ వాజ్ దేర్ సిన్స్ లైక్ 1 year. 1 year నుంచి ఫిజియోథెరపీ, టాబ్లెట్స్, వేరే వేరే ట్రీట్మెంట్ ఆల్రెడీ చేశారు విత్ నో రిలీఫ్. హీజ్ అ గోల్డ్ స్మిత్. ఓకే, సో తర్వాత నా దగ్గర వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేశాను. ఎగ్జామినేషన్లో క్లాసికల్ సియాటికా నొప్పి తెలుస్తుంది. సో ఎంఆర్ఐలో కోరిలేట్ చేశాను. ఎంఆర్ఐలో కూడా L4, L5, L5S1 దగ్గర డిస్క్ ఉంది, కంప్రెషన్ ఆన్ ద లెఫ్ట్. సో బికాజ్ ఆల్రెడీ చాలా టాబ్లెట్స్ యూజ్ చేశారా, physiotherapy and so many treatment, he was not getting relief, and then injection treatment plan చేశాను. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ముందు ఒక స్పెసిఫిక్ టెస్ట్ చేయాలి, దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్. రెడ్ ఫ్లాగ్స్ ఇన్ స్పైన్ పేషెంట్ మీన్స్
యూరిన్ మోషన్ కంట్రోల్ లేకపోతే, కాల్లో వీక్నెస్ ఉంటే, అండ్ సివియర్ పెయిన్ ఉంటే తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి. దిస్ ఈజ్ రెడ్ ఫ్లాగ్స్. ఎనీ పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉంటే సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. కానీ నా పేషెంట్కి ఈ ప్రాబ్లం లేదు. దట్ మీన్స్ రెడ్ ఫ్లాగ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, కొన్ని స్ట్రెనస్ యాక్టివిటీస్లో నొప్పి ఎక్కువ తెలుస్తుంది, బట్ డైలీ యాక్టివిటీస్ కూడా హ్యాంపర్ అయింది, స్లీప్ కూడా డిస్టర్బ్ అయింది. సో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేశాను. సో ఈ ఇంజెక్షన్ నర్వ్ కోసం, నర్వ్ దగ్గర వాపు ఉంది, వాపు తగ్గాల, వాపు తగ్గింది కోసం ఇది ఇంజెక్షన్ చేశాను. ఇంజెక్షన్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాము, సియామ్ మషీన్లో చూసినప్పుడునే చేస్తాము. బికాస్ స్పైన్ దగ్గర వీ హ్యావ్ టు డూ, వీ కెన్ నాట్ డ్యామేజ్ ఎనీథింగ్. పేషెంట్కి హామ్ అయితే చాలా కష్టం, నాకు కష్టం, పేషెంట్కి కూడా కష్టం. సో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్. సో సియామ్ మషీన్లో వేరే చూసారా కదా, సో మెనీ టైమ్స్ ఇది సియామ్కి వేరే వేరే యాంగిల్లో చూసాను. తర్వాత ఈ మెషిన్స్లో ఇది కరెక్ట్ ప్లేస్లో ఉన్నా లేదా, ఆర్ ఇది నా మెడిసిన్ వెసల్లో ఉందా లేదా, కరెక్ట్ S1 నర్వ్ దగ్గర ఉంటేనే ఇంజెక్ట్ చేస్తారు. యా, సో తర్వాత 1 hour observation and then we will discharge the patient. రేపు నుంచి పేషెంట్ కెన్ డూ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే, కొన్ని ఎక్సర్సైజెస్ నా టీం చెప్తారు, కొన్ని డైట్స్ నా డైటీషియన్స్ చెప్తారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఉంది. మొత్తం హోలిస్టిక్ వేలోనే ట్రీట్మెంట్ చేస్తాము. మళ్ళీ పేషెంట్ 15 days తర్వాత నా దగ్గర రివ్యూ కోసం రావాలి తప్పకుండా. బికాజ్ నా పేషెంట్కి ప్రోటోకాల్ ఉంది, ఈ ప్రోటోకాల్ ఫాలో చేయాలి. సో నా సైడ్ నుంచి రేపు అగైన్ నా టీం మళ్ళీ పేషెంట్కి కాల్ చేస్తారు, వెళ్ళన్నారు, ఎంత ప్రాబ్లం ఉందా, తగ్గిందా, మెడిసిన్ మంచిగా యూజ్ చేస్తున్నారా, ఎనీ ప్రాబ్లం, ఇది చెక్ చేస్తాము. బికాజ్ దెన్ ఓన్లీ వీ కెన్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు ద పేషెంట్. సో నా సైడ్ నుంచి పేషెంట్కి రివ్యూ, పేషెంట్ సైడ్ నుంచి దే హ్యావ్ టు కమ్ ఫర్ రివ్యూ, ఇది అన్ని పేషెంట్కి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇదే. అండ్ పేషెంట్ కూడా చాలా ఏజ్డ్గా కనిపిస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఏజ్ ఉన్న చాలా మటుకు బయటికి రారు, లైక్ టాబ్లెట్స్ వేసేసుకుని ఇంట్లో హోమ్లో అదే రికవర్ అయిపోతుందిలే అని వదిలేస్తారు. బట్ సమ్ టైమ్స్ మేజర్గా ఇష్యూస్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఎపియోన్ ద్వారా. మెడిసిన్స్ ఎంతవరకు యూస్ చేస్తే లైక్ తర్వాత ఆరోగ్య సమస్యలు, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా పేపర్లో ఎపియోన్ యాడ్ చూసి వస్తున్నారు మ్యామ్. చాలా మంది కన్సల్టెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో సే సంథింగ్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ నొప్పికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే, 3 months వరకు ఇఫ్ యువర్ పెయిన్ ఇస్ నాట్ కమింగ్ డౌన్, దట్ మీన్స్ తప్పకుండా ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే, నా జనరల్గా నొప్పి ఉంటే వాట్ వీ డూ, పెయిన్ కిల్లర్ యూస్ చేస్తాం. కొంచెం మెకానికల్ పెయిన్ ఉంటే నొప్పి బికాస్ ఆఫ్ మసల్ పెయిన్ ఈ పెయిన్ కిల్లర్స్లో సెట్ అవుతుంది. కానీ ఈ ప్రాబ్లమ్, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ లైక్ సియాటికా ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్, ఇది దే విల్ నాట్ గెట్ రెక్టిఫైడ్ విత్ నార్మల్ పెయిన్ కిల్లర్స్. ఓకే, సో జనరల్గా కీప్ ఆన్ టేకింగ్ టాబ్లెట్స్లో లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, వి ఆల్ నో కదా. తర్వాత దే విల్ గో ఫర్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, ఓకే, నో ప్రాబ్లం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి, చాలా మంది పేషెంట్స్ బెడ్ రెస్ట్ కంటిన్యూస్గా 2-3 months వరకు బెడ్ రెస్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది చాలా బ్యాడ్. బికాస్ బెడ్ రెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 daysలో 33% మసిల్ లాస్ అవుతుంది. ఓకే, బెడ్ రెస్ట్ ఓన్లీ ఫర్ మ్యాక్సిమం 3 to 4 days. నొప్పి కోసం ఎక్కువ బెడ్ రెస్ట్ చేయకూడదు. ఇది చాలా రాంగ్. బెడ్ రెస్ట్ వాజ్ 20 years back people used to tell bed. Now for pain bed rest అస్సలు అవసరం లేదు. Okay, and more than 3 to 4 days, especially for back pain and all, don't go for bed rest. Evaluate చేయండి. ఇవాల్యుయేషన్ కోసం ఫస్ట్ ఎగ్జామినేషన్, వెంటనే ఎక్స్రే చేయండి, వెంటనే MRI చేయండి, దానికి కూడా అవసరం లేదు. ఫస్ట్ స్పెసిఫిక్ టెస్ట్స్ ఉన్నాయి, క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో నా దగ్గర పేషెంట్ వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ వీ టేక్ అట్లీస్ట్ 20 to 25 minutes టు ఎగ్జామిన్ ద పేషెంట్. అచ్చా, పెయిన్ జనరేటర్, వాట్ ఈస్ ద పెయిన్ జనరేటర్? చాలా మంది పేషెంట్స్ దే కమ్ విత్ బ్యాక్ పెయిన్, దే హ్యావ్ MRIలో పెద్ద డిస్క్ ఉంది, బట్ వెన్ వీ డూ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు డిస్క్ ఓన్లీ. ఓకే, if I treat the disc, patient ka pain will not go. Okay, so first thing is to see what patient is suffering. First identification of pain generator. Okay, nadam noppi ki chaala reasons unnai, disc undi, muscle undi, ligaments unnai, joints undi, so many things are there. Okay, but majority of the time it is MRI lo koni disc finding unte it is disc.
సో దట్ ఈస్ రాంగ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెయిన్ జనరేటర్. పేషెంట్కి ఎగ్జామినేషన్ చేయాలి, తర్వాత కోరిలేట్ చేస్తాము, దెన్ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే. అయితే చెప్పాను కదా, నా ఇంజెక్షన్స్ 100%, ఇది నా ఇంజెక్షన్ మ్యాజిక్ ఇంజెక్షన్స్ లేదు, ఇది ఇంజెక్షన్ చేస్తే 100% నొప్పి తగ్గిపోతుంది, ఇది కాదు. ఇట్ హ్యాస్ టు బి హోలిస్టిక్ అప్రోచ్. నా టీమ్ మొత్తం డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, రీహాబ్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రోల్ టు ప్లే. ఈవెన్ పేషెంట్ హ్యాస్ అ రోల్ టు ప్లే. పేషెంట్ కి ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాము, నా ట్రీట్మెంట్ ఇదే, ఇఫ్ యు ఆర్ రెడీ, నా సైడ్ నుంచి 50%, మీ సైడ్ నుంచి 50%. ఓకే, పేషెంట్ ఇస్ రెడీ, ఫాలోఅప్ లో ఉండాలి, అండ్ దెన్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. సో మోర్ దెన్ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు ఎవ్రీడే. మెయిన్గా సయాటికా ఉన్న వాళ్ళకి మీరు అడ్రస్ చేస్తున్న ప్రతి ఒక్క థింగ్ ఇప్పుడు చెప్పారు యాక్చువల్లీ క్లయింట్స్లో మీరు చూస్తున్నటువంటివి. కానీ కొన్ని సజెషన్స్ ఇవ్వాలంటే సే సంథింగ్ మ్యామ్. ఎనీ చెప్పాను కదా, ఇఫ్ యువర్ పెయిన్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ అండ్ మోర్ దెన్ 3 months అయింది, తప్పకుండా ఇవాల్యుయేట్ చేయాలి. సెకండ్ పాయింట్, బెడ్ రెస్ట్ అవసరం లేదు. థర్డ్ పాయింట్ ఈజ్ ప్రతి నొప్పికి ఒక రీజన్ ఉంటుంది, సొల్యూషన్ కూడా ఉంటుంది. బికాస్ నా దగ్గర చాలా మంది పేషెంట్స్ దే కమ్ దే సే, చాలా మంది డాక్టర్స్ దగ్గర వెళ్ళాను, నౌ దే ఆర్ సేయింగ్ టు లివ్ విత్ పెయిన్. లేదు, why you need to live with pain? ఈ time lo when our science has advanced so much, why you want to live with pain? So for your viewers, only one thing, every pain has a reason and every pain has a solution. ఓకే. అండ్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఓకే, మ్యాజిక్ కూడా ఉంది యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే ఓన్లీ 1 ఇంజెక్షన్కి విత్ ఇన్ అంటే ఆజ్లో అంటే ఆ రిఫ్లెక్షన్స్ మనకి అడ్రస్ చేయగలుగుతున్నాము. ఎక్కడెక్కడో విలేజెస్లో ఉన్న వాళ్ళు రెస్ట్ తీసేసుకుంటున్నారు, ఇంక మేమేం చేయలేము, ఫుల్ బెడ్కే పరిమితం, ఏజ్ ఎఫెక్టర్ ఉంది కదా అని వాళ్ళే సర్ది చెప్పేసుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్లో ఇపియాన్ చాలా వరకు అందరికీ అడ్రస్సింగ్గా ఉండింది. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా మెయిన్గా ఈ మోకాళ్ళ సమస్యలు కావచ్చు, నడు నొప్పులు కావచ్చు, ఎనీ పెయిన్స్ సే సంథింగ్. సో ఎనీ పెయిన్కి చెప్పాను కదా, రీజన్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెయిన్కి ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, ఎనీ డాక్టర్, మీ దగ్గరలో డాక్టర్ ఉంటే తప్పకుండా ఇది చూపించండి. థర్డ్ పాయింట్ ఈజ్ సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, సో తప్పకుండా మీ దగ్గర డాక్టర్కి వెళ్ళి దే విల్ గివ్ యూ అ సొల్యూషన్. ఓకే, అండ్ ఏజ్ ప్రకారం పని చేయండి. సపోజ్ ఇప్పుడు 30 ఏజ్లో చాలా ఎక్కువ పని చేస్తాము, ఓకే, నా బాడీ ఎక్సెప్ట్ చేస్తాను. బట్ 60లో అలాగే పని చేస్తే బాడీ విల్ నాట్ ఎక్సెప్ట్ కదా. సో ఏజ్ ప్రకారం పని చేయండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఎవ్రీ టైమ్ ఐ టెల్ 50% ట్రీట్మెంట్ నా సైడ్ నుంచి, 50% హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పేషెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ కంట్రోల్లో అవ్వాలి, ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది, యాక్టివిటీ ఇంపార్టెంట్ ఉంది, తర్వాత డైట్, వాట్ కైండ్ ఆఫ్ డైట్ యు ఆర్ టేకింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో మొత్తం కలిపి రిజల్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.